తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, చక్రాల గురించి, షట్ చక్రాలు అవి కనుక యాక్టివేషన్ లో ఉంటే, అన్నీ చక్కగా యాక్టివేట్ అయ్యి ఉంటే ఇంకేముంది, చక్కగా పాము వెళ్ళి కదా సహస్రానికి చేరుకుంటుంది. ఎక్కడ అందరికీ బ్లాకేజెస్ అనేవి ఉంటుంటాయి కదా, మూలాధారంలో ఉంటుంది, విశుద్ధిలో ఉంటుంది, అనాహతలో ఉంటుంది కదా. సరే, ఒక ఆవిడ నాకు మెసేజ్ పెట్టారు, మహేశ్వరి గారు. ఏమని పెట్టారో ఒకసారి చదువుతాను. పద్మిని అడిగారా విక్రమాదిత్య అన్నయ్యను ఒక్కొక్క చక్రం క్లీనింగ్ చేసే వీడియోస్ చేయటం గురించి? అడిగి చేయండి పద్మిని, ఇవి చాలా ఉపయోగం అందరికీ, ప్లీజ్. ఆ వీడియోస్ పెట్టుకుని కూర్చుంటేనే హీలింగ్ అవుతుంది అంటే అంతకుముందు కూడా అడిగారు. నేను ఒక్కసారి అది కూడా చదువుతాను. పద్మిని, విక్రమాదిత్య గారి ప్రాణిక్ హీలింగ్ వీడియోస్ చూస్తూ ఉంటాను నేను కూడా. ఆ వీడియోస్లో చెప్పినట్లుగా పెట్టుకొని కూర్చుంటాను, చాలా బాగా హీలింగ్ జరుగుతుంది, నాకు తేడా తెలుస్తుంది. బ్యాక్ హార్ట్ సైకోథెరపీస్ వీడియో చేశారు. బ్యాక్ హార్ట్ గురించి అప్పుడు చేశాం కదా, యా బ్యాక్ హార్ట్ సైకోథెరపీస్ వీడియో చేశారు. మిగతా చక్రాస్కి కూడా ఒక్కొక్క వీడియో చేయండి పద్మిని, సార్ని అడగండి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అందరికీ. మానసికంగా అందరూ ప్రాబ్లమ్స్లో ఉంటారు, ఈ వీడియోస్ చాలా ఉపయోగం. ప్లీజ్ పద్మిని అడగండి, వీడియోస్ చేయండి అని. అరే రే నవంబర్లో పెట్టారు, నేను అసలు ఆ విషయమే మర్చిపోయాను. డిసెంబర్ వచ్చేసింది. సరే, దేనికైనా సమయం కావాలి కదా. సో టు స్టార్ట్ విత్, అసలు మూలాధారం నుంచే మనం మొదలు పెట్టుకుంటే, మూలాధారం అసలు యాక్టివేట్ అవ్వటం దేనికి యూజ్ అవుతుంది? మూలాధారం మొదటి చక్రం అదే కదా సార్. మూలాధారం యాక్టివేట్ అయితే మన జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏమిటి? అలాగే మీరు ఇదే వీడియోలో మెడిటేషన్ చేసుకునే పద్ధతి, మీరు హీల్ చేస్తే నా ప్లేస్లో వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళు భావన చేస్తూ దాన్ని వింటూ ఆ హీలింగ్ అనేది చేసుకుంటారు. ట్రాన్స్ఫరబులే కదా, ట్రాన్స్ఫర్ 100% ట్రాన్స్ఫరబుల్. ఇది ట్రాన్స్ఫరబుల్ అని మనం 4 ఏళ్ల క్రితం ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఏదైనా సరే ఇస్తే వస్తుంది అనడానికి నిదర్శనం అమ్మ. ఎంత అయితే ఇచ్చామో అంతకు 10 మూటగట్టుకుంటూ ఉంటాం. ఏదైనా సరే ఒక మాటతో నిన్ను బాధ పెడితే నువ్వు బాధపడవు, 10 రూపాయలు బాధపడ్డావు, అది 10 100 రూపాయలు నేను బాధపడే విధంగా నన్ను తీసుకెళ్తుంది. 10 రూపాయలు నీకు ఇచ్చి నేను ఆనంద పెట్టా, మంచి మాటలతో ఆనంద పెట్టాను, 10%, అది 10 నా జీవితంలో, నా కుటుంబంలో అనుక్షణం నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఏదైనా సరే ఇస్తే వస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. ఇంకా మీరు అడిగినట్టు మూలాధారం, దాని పేరేంటి? మూలము ఆధారం. మూలాధారం మనకి వెన్నెముక చివర కొకెక్స్ భాగంలో ఉంటుంది. ఇది దానికి 4 రెక్కలు ఉంటాయి. అంటే సైంటిఫిక్ దాంట్లో ఏదో కట్ చేస్తే మనకి ఏమైనా కనిపిస్తాయంటే, ఇది చైతన్యమైనటువంటి కాంతి శరీరాన్ని అతుక్కుని ఉంటాయి. శరీరం భౌతిక దేహంలో కనపడవు. భౌతిక దేహంలో భౌతిక పదార్థంగా ఏదో ఒక గులాబీ పువ్వులా కనపడదు. శక్తి తరంగాలతో ఎప్పుడూ కూడా ప్రజ్వలిల్లుతూ ఉంటుంది. ఒక 4 రౌండ్లు క్లాక్ వైజ్ గాను, ఒక 4 రౌండ్లు యాంటీ క్లాక్ వైజ్ గాను తిరుగుతూ ఉంటుంది. అది భ్రమిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ భ్రమణలలో ఉన్నటువంటి లోపాలే, అది కొంచెం బలహీనంగా ఉంది. పుష్పం చిన్నగా ఉంటుంది, మొగ్గలా ఉంటుంది, లేకపోతే పూర్తిగా వికసించకుండా ఉంటుంది, రొటేషన్ అవుతూ ఉంటుంది. అది తిరగకుండా ఉంటేనేమో మీకు చిన్నప్పుడు పోలియో పేషెంట్స్ ఉంటారు, లోయర్ డెవలప్మెంట్ కాని పిల్లలు, వాళ్ళకి మూలాధారం బలహీనంగా ఉంది అని అర్థం. అందువల్ల వాళ్ళు లేవలేరు. మనకి అడ్డంగా ఉండే జీవులు ఉంటాయి కదా, వాటికి కూడా మూలాధార చైతన్యం తక్కువగా ఉంటుంది. అంటే అభివృద్ధి అనేది 4 స్థాయిలలో ఉంటుంది మూలాధారంలో. అది తక్కువగా ఉంటుంది కాబట్టి అవి భూమికి అడ్డంగా పెరుగుతూ ఉంటాయి. వాటికి కూడా చక్రాలు ఉంటాయి, మొత్తం అన్ని చక్రాలు ఉంటాయి. కానీ వాటిలో ఉండేటువంటి చైతన్యం మనిషికి ఉన్నటువంటి చైతన్యానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మూలాధారం బలహీనంగా ఉన్నవాళ్ళు ఎక్కువ బెడ్ రెస్ట్లో ఉండాలి. మూలాధారం అతి చైతన్యంగా ఉన్నవాళ్ళు సెంట్రల్ జైల్స్లో ఉంటారు. అమ్మో, అంటే నేర ప్రవృత్తి అంతలా పెరుగుతుందా? దాని యొక్క ప్రవర్తన అయితే అలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఎక్కువ వచ్చేయాలని అనుకోకూడదు. మరీ ఎక్కువ వచ్చేసినా అంటే డబ్బు కోసం, అంటే మూలాధారం అనగానే మనం ఎక్కువ ప్రధానంగా డబ్బు మీదే పెడతాం దృష్టి అంతా కూడా. మూలాధారం బాగున్న వాళ్ళ దగ్గర ఆర్థిక పరిపుష్టత ఉంటుంది. ఇన్స్టింక్ట్ ఆఫ్ సర్వైవల్, డైనమిక్ యాక్టివిటీ, ఎఫోర్ట్, సక్సెస్, ప్రాస్పారిటీ. ఫైనల్గా వచ్చేది ప్రాస్పారిటీ. మీ యాక్టివిటీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీకు అద్భుతంగా దాని పనితనం ఉంటుంది. అది అతి చైతన్యంగా ఉంటే నిద్ర పట్టదు. డబ్బు మీద పిచ్చున్న వాడికి ఎలా ఉంటుంది? ఇంకేముంది, నిద్ర ధృతరాష్ట్రుడి పనేలాగా ఉంటుంది మంది కూడా అంతే. అది అందుకని ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా ఉండాలి. దానికి తగ్గట్టుగా, అంటే మనం మూలాధారం మీద దృష్టి పెట్టి ఎక్కువ గుంజిళ్ళు తీసామనుకో, మూలాధారం గుంజిళ్ళు తీస్తే యాక్టివ్ అవుతుంది అని గణపతి చెప్పాడు.
అందుకని గణపతి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం గుంజీలు. గుంజీళ్ళు తీస్తాం. మూలాధారానికి అధిదేవత గణపతి. గణపతి మనం చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలకి ఉమ్. మూలాధార చైతన్యం తక్కువగా ఉంది. అది సహస్రారం మీద ఆధారపడి ఉంటుంది, మళ్ళీ ఓహో. విశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ఓ ప్రతిదానికి లింక్ ఉంటుందా? 100% మూలాధారం యొక్క ప్రభావం అతిగా చైతన్యం అయి ఉందమ్మా. ఇప్పుడు నేను ఒక వస్తువుని అమ్మాలి, ఎక్కువ అమ్మేస్తే డబ్బులు వస్తాయని ఆశతోన్నాను, గట్టిగా అరుస్తానుగా. ఉమ్. లేదు, డబ్బుల విషయంలోనే గొడవలు పెట్టుకుంటూ ఉంటాంగా. ఉమ్. డబ్బుల విషయంలోనే అంటే మూలాధారం చెడిపోతే వాక్కు చెడిపోతుంది. దాని ద్వారా విశుద్ధి ఎప్పుడైతే చెడిపోయిందో మణిపూరకం చెడిపోతుంది. రిలేషన్స్ కూడా ఆలోచించను, Of course, విచక్షణ of ఉండదు. course. ఎప్పుడైతే మణిపూరకం చెడిపోయిందో హృదయం కూడా పోతుంది. అంతే కదా, హార్ట్ పోయింది. అందుకని చక్రాన్ని యాక్టివ్ చేసుకోవాలి. అందుకని గురువుల అవసరం ఉంది. నేను కొన్ని మాత్రమే చెప్పాను వీళ్ళకి. నాకు బ్యాలెన్స్ చేసే శక్తి ఉంది. ఒకవేళ మీరు నన్ను పెట్టుకుని నేను ఎదురుగుండా మీరు కూర్చున్నట్టు భావన చెయ్యండి, నేను మీకు హీల్ చేస్తానని చెప్తున్నాను కదా, నాకు తెలుస్తూ ఉంటుంది ప్రతిదీ. నా నుంచే వెళ్ళాలి కదా మీకు. ఎందుకంటే ఆ గురువు నాకు ఇచ్చినటువంటి అనుగ్రహం. నేను ప్రాణిక్ హీలింగ్లో ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వని శక్తి నాకు ఇచ్చారు నా గురువు మాస్టర్ చోవాకుక్షి. ఉమ్. ఏమిటి? ప్రపంచంలో చాలామంది ప్రాణిక్ హీలర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవ్వరూ పొందని స్థానాన్ని నేను పొందాను. ఏమిటది? గురువు యొక్క అనుగ్రహం. ఉమ్. అంటే చక్రాలని హీల్ చేయాలంటే ఇలా చేతితో తిప్పుతూ ఉంటాం, లేకపోతే క్రిస్టల్స్ పెట్టి హీల్ చేస్తూ ఉంటాం. ఒక మాట అంటే కూడా చక్రం యాక్టివ్ అవుతుంది. బా. పద్మిని ఉమ్. నీ మూలాధారం యాక్టివేట్ అని అంటే చాలు, అయ్ బాబోయ్. గిర్రం తిరుగుతుంది. అమ్మ బాబోయ్. ఆ. ఆ. అంటే ఆ మాటకి ఆ శక్తి, ఆ వాక్శుద్ధి. అంటే వేదం నేర్చుకోవడం ద్వారా, నేను సరస్వతి మంత్రాన్ని ఉచ్చారణ చేయడం ద్వారా గురువు నేర్పించి చివరిలో వదిలేశారు దాన్ని. ఇది నాకు ఎక్కడ వరకు తోచింది, దీన్ని ఇక్కడ నుంచి డెవలప్ చేసే బాధ్యత ఎవరికి వాళ్ళదే అని ఇవ్వడం జరిగింది. దాంట్లో నేను భగవంతుడి యొక్క అనుగ్రహంతో కేవలం మనం మాట్లాడితే, నేను ఫోన్లో మాట్లాడితే కూడా నాతో మాట్లాడే వాళ్ళ వైబ్రేషన్స్ నాకు తెలుస్తాయి. నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు కూడా ఆ హృదయ చక్రం వికసించడం, కొంచెం ధైర్యం రావడం, మూలాధారం యాక్టివేట్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అమేజింగ్. మూలాధారం అనేది ధైర్యం. మూలాధారం బాగాలేదు అన్నవాడు పిరిగ్గా ఉంటాడు. ఓకే. మూలాధారం బాగాలేదన్నవాడు ఆత్మన్యూన్యతాభావంతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటాడు. అందుకని అలాంటి పిల్లలు గమనించండి. మూలాధారం బాగోకపోతే వెంటనే మీకు సింపుల్గా ఇన్స్టెంట్ రియాక్షన్, గుంజీళ్ళు తీయించడం. 14 గుంజీళ్ళు తీస్తే యాక్ట్ అవుతుందమ్మా. రెగ్యులర్గా చేస్తే అది చాలా ప్రతిరోజు. చైతన్యంగా ఉంటుంది. పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ ఎక్కడ కొడతారు? వెనకాల కూడా. ఎక్కడ మీద కొడతారు. అంటే అది అతి చైతన్యంగా ఉంది, అందుకని అల్లరి చేస్తుంది. అందుకని కొడతారు. ఎప్పుడైతే సెటిల్ ట్యాప్ చేసామో, ట్యాప్ ఉమ్. కొట్టడం కాదు, అది ట్యాప్ చేసాం, ఉమ్. అప్పుడు ఆటోమేటిక్గా దానికి ఉన్నటువంటి డస్ట్, నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అయ్యి ఓకే. చిన్నగా అవుతుంది. అప్పుడు వాళ్ళు అల్లరి తగ్గుతుంది. అల్లరి తగ్గుతుంది, మళ్ళీ పెరుగుద్ది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు తిన్న ఆహారం, వాళ్ళు ఉన్న వాతావరణం తాలూకు ఇంపాక్ట్ దాని మీద పడుతుంది. దానివల్ల మళ్ళీ అవుతుంది. రెగ్యులర్గా సాధన చేస్తూ ఉంటే అది స్థిమితం అవుతుంది. అప్పుడు పిల్లల చేత ప్రతిరోజు, ఇప్పుడు ఎలాగో గణపతి ముందు కూర్చోబెట్టి ఏదో శుక్లాంబరదం చదివిస్తాం కదా, ఓ 11 గుంజీలు ప్రతిరోజు చేయించచ్చా? వెస్ట్రన్ కంట్రీస్లో స్కూల్స్లో వచ్చిన తర్వాత పిల్లలతో గుంజీలు తీస్తున్నారు. సూపర్ బ్రెయిన్ యోగా దాని పేరు. ఓడి. సూపర్ బ్రెయిన్ యోగా మనదై మొత్తం కాపీలే. పోనీ ఏదో కనీసం వాడన్నా కాపీ కొట్టి బాగుపడుతున్నాడు. శాస్త్రం మనదే, సబ్జెక్ట్ మనదే, కానీ మనకి అవి ఏమి పట్టం. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు వాడు చేస్తున్నాడంటే మనం చేస్తాం. పొడిగింటి పుల్లకూర రుచి కదా. చెయ్యాలి. మూలాధారం యాక్టివ్ చేసుకోవడం చాలా ఈజీ. Right. తొందరపడి అతి చైతన్యం చేసుకోకండి, నిద్ర పట్టదు, ఇన్సోమేనియా వస్తుంది. ఇన్సోమేనియాతో ఉన్నవాడికి మూలాధారం అతి చైతన్యంగా ఉంటుంది. ఓకే. మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడం ఎట్లా మరి? అంతే, మూలాధారాన్ని మళ్ళీ చిన్నగా చేయటమే. ఎట్లా? అతిగా చైతన్యం అయిపోయింది అంటే చక్రం పెద్దగా ఉంది, ఆశలు ఎక్కువ ఉన్నాయి, కానీ అందులో ఎనర్జీ తక్కువగా ఉంది. చక్రం చైతన్యం అయిపోయింది, కానీ ఎనర్జీ తక్కువగా ఉండడం వల్ల కోరికలు ఎక్కువగా ఉంటే నెరవేరు, అందుకని నిద్ర పట్టదు. బాధ కదా. అందుకని నిద్ర పట్టదు. ఎందుకంటే చక్రంతో పాటు అందులో ఉన్న ఎనర్జీ కూడా డెవలప్ అవ్వాలి. దానికి తగ్గట్టుగా నీ సాధన ఉండాలి. ఏదో లమ్ బీజాన్ని పట్టుకుని గట్టిగా సాధన చేస్తే చక్రం పెద్దది, ఎనర్జీ రాకపోతే ఎలా? ఆ ఎనర్జీ రావడం కోసం నువ్వు చేయాల్సినటువంటి ఆహారం, అంటే మనం అష్టాంగ యోగం చెప్తాం, ఆహార యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార, ఇవన్నీ కూడా చేస్తే అప్పుడు దాంతో తగ్గట్టుగా మీకు శక్తి వస్తుంది, దానికి తగ్గట్టుగా మీకు సంపద ఆదాయం పెరుగుతుంది. ఇందువరకు నెలకి నేను 25-30 సంపాదిస్తే చాలు అనుకునేవాడిని. ఇప్పుడు నెలకు 1,00,000-2 లక్షల రూపాయలు అవసరానికి, సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అది నేను హీల్ చేసి సైజు మారుస్తూ ఉంటాను. చక్రాన్ని పెద్దగా అవ్వాలి. ఎంత శాతం పెరగాలి? 6 times పెద్దగా కావాలి. ఉన్న స్థితి నుంచి ఒక 6% పెరుగు, యాజ్ రిక్వైర్డ్, అవసరాన్ని బట్టి పెరుగు అని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఆ చక్రానికి నేను హీల్ చేసుకునేటప్పుడు యాజ్ రిక్వైర్డ్ ఇంక్రీజ్ ద సైజ్ అండ్ స్టామినా అండ్ క్వాలిటీస్, బిగ్గర్ అనగానే ఆ చక్రం అలా పెద్దదవుతుంది.
మళ్ళీ పని అయిపోయిన అవసరానికి తగ్గట్టుగా మళ్ళీ నార్మల్ చేసే, లేకపోతే నిద్ర పట్టదు, అత్యాస పెరిగిపోద్ది మనిషి. ఇది సాధన. లం బీజం దానికి. లం అనే మంత్రాన్ని పట్టుకుని మనం చేసుకుంటే అద్భుతమైనటువంటి సైజ్ వస్తుంది, ఎనర్జీతో పాటు పెరుగుతుంది. రైట్. ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు మూలాధారం యాక్టివేట్ అవ్వటం, లేకపోతే అది బ్యాలెన్స్లో ఉండటం, ఉంటే ఆర్థికంగా ఎట్లా ఇబ్బందులు పడకుండా ఉంటారు, ఆర్థికంగా వచ్చేటటువంటి నష్టాల నుంచి కూడా బయటపడతాం అనేది ఇప్పుడు మీరు చెప్తే అర్థమైంది. ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఒక్కసారి హీల్ చేస్తే, నా ప్లేస్ ఇప్పుడు నేను నా ముందే కూర్చున్నారు కాబట్టి నా ప్లేస్లో వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళు భావించుకుంటారు. ప్రతిరోజు కూడా వీడియో చూస్తూ కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు వాళ్ళ మూలాధారాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి. ఇస్ దట్ ఓకే? తప్పకుండా. భగవంతుడు ఇచ్చిన వరం అమ్మ. మా గురువు మాస్టర్ చౌకుక్షి నేను ఇస్తానని తెలిసే నాకు ఇచ్చుంటారు దాన్ని. నేను అందరికీ ఇస్తానని తెలిసే నాకు ఇచ్చుంటారు కాబట్టి తప్పకుండా ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ అందరికీ కూడా ఇస్తాను, తీసుకోండి. సో ప్రతిరోజు చక్కగా పెట్టుకోండి ఈ వీడియో, మూలాధారాన్ని చక్కగా యాక్టివేట్ చేసుకోండి. కూర్చోడే పోస్టర్స్ ఏమైనా ఉంటాయా సార్? కాళ్ళు రెండు క్రాస్ లేకుండా విడిగా ఓపెన్ గా ఇట్లా బేసం బెట్టలు వేసుకుని కూర్చోకుండా, అంటే స్టాగ్నెట్ అయిపోద్ది, ఎనర్జీ ఎక్కువైపోతే బయటకు వెళ్ళాలి, అది ఫ్లో అవుతూ ఉండాలి. అందుకని చేతులు కానీ కాళ్ళు కానీ క్రాస్ చేయదు. చేతులు రెండు ఇలా పెట్టి కాళ్ళ మీద పెట్టేసుకోండి. చేతులు ఇలా పెట్టుకొని ఇలా కాళ్ళ తొడల మీద ఇలాగ పెట్టేసుకోవాలి, ఇట్లా కిందకి కాకుండా ఇట్లా. అంతే కదా సార్? ముందు ప్రార్థన చేద్దాం. పరమాత్మునికి, దివ్య మాతాపితృలకు, ఆధ్యాత్మిక గురువులకు, ఆధ్యాత్మిక గురువులందరికీ, యోగులకు, మహానుభావులకు, మీ దివ్య చికిత్సా శక్తికి, మీ దివ్య మార్గదర్శకత్వానికి, సహాయ రక్షణకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. యాక్టివేట్ మూలాధార చక్రం. చైతన్యమొగ్గుగాక మూలాధార చక్రం. శ్వాసను నిదానంగా నెమ్మదిగా లోపలికి తీసుకుని కాసేపు అలా బంధించి నిదానంగా నెమ్మదిగా విడిచిపెట్టండి. ముక్కుతో గాలిని తీసుకుని నోటితో విడిచిపెట్టండి. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి, బంధించండి. నెమ్మదిగా నోటితో విడిచిపెట్టండి. మళ్ళీ శ్వాసను తీసుకోండి, కాసేపు ఉంచి నెమ్మదిగా విడిచిపెట్టండి. మూలాధార చక్రం మీ జీవిత గమనానికి దోహదపడుతున్నటువంటి చక్రం. మనసులోనే మూలాధార చక్రాన్ని గమనించండి. ఎర్రటి రంగుతో, వర్ణముతో 4 రెక్కలు కలిగినటువంటి ఒక పద్మం కుడివైపుకి ఎడమవైపుకి భ్రమణం చేస్తున్నట్లుగా గమనించండి. నిదానంగా మూలాధార చక్రంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ పొగ రూపంలో బయటికి విసర్జించబడుతున్నట్లుగా భావన చేయండి. శ్వాసను నెమ్మదిగా నిదానంగా తీసుకుని ఆ తీసుకున్నటువంటి శ్వాస మూలాధార చక్రం మీద ఉన్నటువంటి మాలిన్యాలను తొలగిస్తున్నట్లుగా భావన చేయండి. ఆ మాలిన్యం అంతా కూడా నోటి ద్వారా విడిచిపెట్టినటువంటి నిశ్వాసలో బయటకు వెళ్తున్నట్లుగా గమనించండి. మరొక్కసారి శ్వాసను బలంగా తీసుకోండి. పూర్తిగా మూలాధారం శుభ్రం అవుతుంది. మూలాధారాన్ని పట్టి ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా బయటకు విసర్జించబడుతున్నాయి. నోటితో నల్లటి పొగ రూపంలో బయటకు విసర్జిస్తున్నట్టుగా భావన చేయండి. మూలాధార చక్రం మిరిమిట్లు గొలిపేటట్టు ఎర్రటి కాంతితో భ్రమిస్తున్నట్లుగా గమనించండి. జీవిత ఇచ్ఛకు, విజయం సాధించడం కోసం చేసేటువంటి తెగింపుకు, చేస్తున్నటువంటి పనులకు కార్యరూపం దాల్చడానికి
చేస్తున్నటువంటి కార్యాలలో విజయాన్ని సాధించడం కోసం ఆ విజయ శక్తికి సాధించినటువంటి విజయంతో పొందినటువంటి ఆర్థిక సంపదకు మూలాధారం. విశేషమైనటువంటి సంపద మూలాధారంలో నిక్షిప్తమైంది. రాసులు పోసినటువంటి బంగారపు గనులు, వజ్ర వైడూర్యాలు, బంగారపు కాంతితో, ఎర్రటి బంగారపు కాంతితో మనస్సులోనే ఓంకారాన్ని 3 సార్లు ఉచ్చరించండి. ఓ మూలాధారాన్ని గమనిస్తూ మూలాధార బీజమైనటువంటి లం మంత్రాన్ని ప్రణవంగా ఉచ్చరించడం ద్వారా శుభ్రపడి చైతన్యమైనటువంటి మూలాధారాన్ని శక్తివంతం చేసుకుందాం. ఊపిరిని దీర్ఘంగా తీసుకుని శ్వాసని విడిచిపెడుతూ లంని అకార ఉకార మకారంతో అనుసంధానం చేయండి. లం 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 అవసరానికి తగ్గట్టుగా ఉన్న స్థితి నుంచి 3 రెట్లలో మూలాధారం శక్తివంతం అవుగాక. యాజ్ రిక్వైర్డ్ ఇంక్రీజ్ సైజ్ అండ్ స్టామినా అండ్ క్వాలిటీస్. బిగ్గర్ 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 3 రెట్లు పెద్దదిగా అవుగాక, శక్తివంతం అవుగాక. బిగ్గర్ 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 యాజ్ రిక్వైర్డ్, అవసరానికి సరిపడా. అద్భుతమైనటువంటి ఈ చికిత్సా విధానాన్ని పరిచయం చేసినటువంటి మాస్టర్ చౌ కుక్షి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పరమాత్మనికి, దివ్య మాతాపితులకు, ఆధ్యాత్మిక గురువుకు, ఆధ్యాత్మిక గురువులందరికీ, యోగులకు, మహానుభావులకు, మీ దివ్య చికిత్సా శక్తికి, మీ దివ్య రక్షణకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. చేతులు 2 అడ్డు పెట్టుకుని నెమ్మదిగా కళ్ళు తెరవండి.
ఆల్ ఫ్రెష్. ఆత్మ నమస్తే. సరే, ఈ మెడిటేషన్ ఈ ప్రాసెస్లో ఐ కుడ్ సీ పర్పుల్ కలర్. ఏంటని అర్థం? అంటే అనుగ్రహం అంటే ఇక్కడ పర్పుల్ అనేది ఫైనల్గా వచ్చేది, అనుగ్రహం విశేషంగా ఉంటుంది అన్నమాట. నాకైతే అంటే ఇవన్నీ మనం భ్రమలుగా మాట్లాడుకుంటూ ఉంటాం, ఇవన్నీ వాస్తవంలోకి వస్తాయి. అదేంటి కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. భ్రమ ఎలా అవుతుంది? పర్పులే ఎందుకు? భ్రమ అంటే నేను ఏదో దాని గురించి ఆలోచిస్తూ అది కనపడటం ఓకే. ఆల్ ఆఫ్ అ సడన్ పర్పుల్, ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ yellow అండ్ దెన్ పర్పుల్ కింద మారటం. అంటే మనకి రెడ్ తర్వాత ఇండిగో ఫైనల్గా ఉండేది. ఈ రెడ్కి కింద ఇన్ఫ్రారెడ్ ఉంటుంది, కేతు. అది ఇండిగో పైన దాన్ని ఏమంటారు, అల్ట్రా వైలెట్, ఇది రాహు. ఓ ఓకే. అవి కనపడవు, నిగూఢంగా ఉంటాయి కదా అవి. నీకు రాహు జరుగుతున్నట్టుంది జరుగుతుంది, అందుకే పర్పుల్ షేడ్ కనబడుతుంది. రాహు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. మంచిదే, అద్భుతం, చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో ఇది ఎన్నాళ్ళు ఎలా వినమంటారు? కొన్నాళ్ళు ప్రాక్టీస్ లాగా చేయమంటారా? అంటే మనకి ప్రతిరోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో యాంగ్జైటీ, డిప్రెషన్ వీటన్నిటికీ కారణం మూలాధారమే. దాన్ని ఎప్పటికప్పుడు యాక్టివ్ చేసుకుంటూ ఉండాలి. మనం అలాగే రెగ్యులర్గా చక్రాలన్నీ చెప్తూ ఉంటాం. ఇక మిగతా చక్రాలను కూడా తీసుకుని తప్పకుండా చేద్దాం. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలమ్మా. అది అందుకనే నేను సూర్యకిరణ విజ్ఞానం అని ఎందుకు పెట్టానంటే, మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలు మూలాధారం నుంచి సహస్రారం వరకు సూర్యుడిలో ఉన్నటువంటి 7 గుర్రాలు 7 చక్రాలుగా మన శరీరంలో ఉన్న సప్త ధాతువులుగా ఉంది. కాబట్టి సూర్యకిరణ విజ్ఞానాన్ని నేర్చేసుకుంటే మీ చక్రాలు మీ కంట్రోల్లో ఉంటాయి. మీ మూలాధారం మీ ఆధీనంలో ఉంటుంది. ఎంత కావాలితే అంత పెంచుకోవచ్చు, ఎప్పుడు కావాలితే అప్పుడు తెచ్చుకోవచ్చు. శుభ్రంగా సాయంత్రం అయింది పడుకోవచ్చు. అలా స్విచ్ ఆపితే అయిపోయింది, తెల్లారే వరకు అసలు కిక్కురు మనక్కలు. అవునా? నాకు ఇప్పుడు ఎంత చేస్తానే కరెక్ట్గా 10:30-11 గంటల వరకు కాల్స్ అన్నీ మాట్లాడి అయిపోయిన తర్వాత అలా తీసుకెళ్ళి అలా పెట్టి అలా పడుకుంటే అయిపోయింది అంతే. అంతే. మళ్ళీ మార్నింగ్ 4:35 కల్లా టక్కనే మళ్ళీ వచ్చేస్తాను. నో అలార్మ్స్, నథింగ్. అస్సలు ఇప్పుడు అవసరం లేదు. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, అద్భుతం. సో మీ కోరిక మేరకు ఇట్లా చాలా మంది కూడా అడగడం జరిగింది, చక్రాస్ క్లెన్స్ చేసుకునే పద్ధతి ఎట్లా అనేది. సో చక్కగా మూలాధారానికి సంబంధించి ఆల్రెడీ వీడియో అందించాం కాబట్టి ఇక నెక్స్ట్ చక్రాస్కి సంబంధించి కూడా వస్తాయి. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యోస్మి. సూర్యోస్మి.